వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పల్నాడు జిల్లా వినుకొండ సీఐని డిస్మిస్ చేశారు. సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక తనపై అత్యాచారం చేశాడంటూ సీఐపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై వినుకొండలో ఈ మేరకు మహిళ కంప్లైంట్ చేసింది. మహిళా ఫిర్యాదుతో వినుకొండలో సీఐపై అత్యాచారం కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి తొలగించారు ఐజీ. వినుకొండ, నర్సరావుపేట, కారంపూడిలో సీఐగా పనిచేయడం జరిగింది చిన్నమల్లయ్య. ఇక తన మీద ఒక మహిళ ఆరోపణలు చేయటం, తనను వేధించాడంటూ కూడా, తన మీద అత్యాచారం చేశాడంటూ కూడా చిన్నమల్లయ్య మీద ఆరోపణలు రావటం, ఆ విషయం మీద తను మాట్లాడటం జరిగింది. ఇక కంప్లైంట్ చేయటం జరిగింది. ఎప్పుడైతే దర్యాప్తు ప్రారంభమైందో అప్పటి నుంచి చిన్నమల్లయ్య కనిపించడం లేదు. ఇక అంతకు ముందు కూడా చిన్నమల్లయ్య మీద కొన్ని వివాదాలు అయితే ఉండటం జరిగింది. చిన్నమల్లయ్య తీరు వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత కంప్లైంట్ రావటము, ఇక తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ఇప్పుడు ఐజీ సస్పెండ్ చేయడం జరిగింది తను. ఐదు గంటలకు వచ్చారు సార్ బ్రాహ్మణపల్లి. వచ్చిన తర్వాత 5:30కి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా వారు వస్తే, మా వారిని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు నాకు అక్కడ పరిస్థితి గురించి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా పనుల కోసం మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయాన్నే 7:30కి మా వారిని తీసుకొని నేను బ్రాహ్మణపల్లి వచ్చాను. బ్రాహ్మణపల్లి వచ్చిన తర్వాత మా వారు 8:15 వరకు పనిచేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. ఆయన చేసే వర్క్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి అయితే నా మీద అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇసుక ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ తోలించుకున్నారు. తోలించుకున్న తర్వాత నాకు ఎప్పుడు చెప్పలేదు, అసలుకి చెప్పకుండా అసలు ఆయన ఎప్పుడు గేటుకు తాళం కూడా వెయ్యరు. అలాంటిది బయట గేటుకు తాళం వేసి వస్తాను అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తాళం వేసి వచ్చి నాదిలో స్నానం అయి కూడా అయిపోయింది. అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా డోర్ తీసే ఉంది. నేను స్నానం చేసి నైటీ కూడా వేసుకున్నాను. బలవంతంగా అక్కడికక్కడే చేయి పట్టుకుని వెనక్కి చేయి తిప్పేశారు. చేయి తిప్పిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా. వెంటనే నా నైటీ మొత్తం తీసేశారు. నేను బయటకు వెళ్ళడానికి లేదు. నేను అటు చుట్టుపక్కల ఆ రూమ్లో వరకే ఎంతవరకు ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకొని 1/2 గంట సేపు నన్ను వదలకుండా మంచం మీద పడేసి నన్ను ఇంకా చెప్పలేనంత ఇదిగా కూడా నన్ను అట్లా చేశారు సార్. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇటు సిఐని సస్పెండ్ చేసినట్టుగా ఐజీ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంలో అసలు దర్యాప్తు కొనసాగిద్దా, ఏంటి డీటెయిల్స్? పల్నాడు జిల్లా వినుకొండకు సంబంధించిన సీఐ చిన్నమల్లయ్య మీద అయితే సస్పెండ్ అంటే పూర్తిగా ఉద్యోగం నుంచి కూడా డిస్మిస్ చేసిన దాఖలాలు అయితే వీళ్ళైతే చేశారు. కానీ తన మీద అత్యాచారం చేశారని కూడా ఎవరైతే బాధిత మహిళ ఏప్రిల్ 29వ తారీఖున పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి కూడా సీఐ చిన్నమల్లయ్య అయితే అజ్ఞాతంలో ఉండటం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే సీఐ చిన్నమల్లయ్య కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఇంతవరకు కూడా సీఐ చిన్నమల్లయ్య మాత్రం దాచుకి కనిపెట్టలేకపోయారు. అయితే నిన్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాత్రం సీఐ చిన్నమల్లయ్యను మాత్రం డిస్మిస్ చేశారు. అంటే పూర్తిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. అయితే చిన్నమల్లయ్య కోర్టులో కూడా, సుప్రీం కోర్టులో కూడా తన వాదనలు గెలిపించుకున్న తర్వాత కూడా కోర్టు కూడా మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వటానికి కూడా నిరాకరించింది. దానికి సంబంధించి కూడా అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే మాకు తెలుస్తుంది. కానీ నిన్న ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి మాత్రం సీఐ చిన్నమల్లయ్య మాత్రం పూర్తిగా డిస్మిస్ చేయడం మాత్రం పోలీస్ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా కూడా అయితే మారింది. అయితే ఇప్పటికి కూడా చిన్నమల్లయ్య జాతీయకి లభించకపోవడంతోనే కూడా బాధితులను కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు ఎంతవరకు కూడా చిన్నమల్లయ్యను పట్టుకోకపోవడంలో కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని కూడా అయితే వారు ఆరోపిస్తున్నారు. కానీ ఎవరైనా సామాన్యుడు మాత్రం వెంటనే పట్టుకుంటారు. కానీ పోలీసు అధికారులు కూడా ఇంతవరకు 1-2 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు చిన్నమల్లయ్య దాసుకి తెలియకపోవడంతో కూడా అయితే
కొంత ప్రజలు కూడా విస్మయం అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నమల్లయ్యకి కానీ అసలు పూర్తిగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో కొంత బాధితురాలు వాళ్ళు అయితే వ్యక్తపరుస్తుంది. కానీ పూర్తిగా విచారణ మాత్రం ఇంకా చేపట్టి దానికి తగ్గ న్యాయం చేయాలని కూడా అయితే తామైతే ఆరోపిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక సత్య గతంలో కూడా అసలు చిన్నమల్లయ్య మీద కొన్ని వివాదాలు ఉన్నట్లు, తన తీరు వివాదాస్పదంగా ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. శ్రీ చిన్నమల్లయ్య సత్తనపల్లి, కారంపూడి, వినుకొండ అంటే ముఖ్యంగా కారంపూడి ఉన్న సీఏగా పనిచేసే టైంలో కూడా కొంత వివాదాలకి అంటే టీడీపీ నాయకులకు సంబంధించి కూడా కొంత వివాదాలు కూడా ఏర్పడినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. వారు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తారనే కోణంలో కూడా అయితే అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ ఒక్క మహిళ వచ్చి ఫిర్యాదు చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి చిన్నమల్లయ్యకి సంబంధించిన ఆయన అంతకుముందు కారంపూడికి సంబంధించిన సీఏగా ఉన్నప్పుడు కానీ, నర్సాఘాట్లో సీఏగా ఉన్నప్పుడు కానీ, ప్రజెంట్ ఇప్పుడు వినుకొండ సీఏగా ఉన్నప్పుడు కూడా కొన్ని అనేకమైన అక్రమాలకి పాల్పడ్డారని కూడా కొన్ని అయితే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా దర్యాప్తు మాత్రం మేము చేపడుతున్నామని పోలీసులు అయితే చెబుతూనే ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక వినుకొండ నర్సరావుపేట కారంపూడిలో సిఐగా పనిచేశారు గతంలో మల్లయ్య. ఇక ఆయన మీద కొన్ని వివాదాలు ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఎప్పుడైతే మహిళ కంప్లైంట్ చేసిందో ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కొన్ని అయితే వార్తల్లో నిలవటం అయితే జరిగింది. ఇక మహిళ తన మీద అత్యాచారం చేశారంటూ కూడా తాను వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత మల్లయ్య అసలు అప్స్కామ్ అయిపోయారు, తాను కనిపించలేదు. ఇప్పటికి నెల దాటిపోయినప్పటికీ కూడా ఇటు చిన్నమల్లయ్య మాత్రం బయటికి రాలేదు. ఇక దీంతో కూడా చిన్నమల్లయ్య నుంచి వింటేనే అసలు ఏంటన్నది దర్యాప్తు పూర్తి స్థాయిలో కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. కానీ చిన్నమల్లయ్య మాత్రం బయటికి రాలేదు. ఐజీ ఇక చిన్నమల్లయ్యను సస్పెండ్ చేయటం అయితే జరిగింది ప్రస్తుతం. ఇక ఇలా కనిపించకపోవటం మీద కూడా, చిన్నమల్లయ్య కనిపించకపోవటం మీద కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.